బస్తాల మాటున కోట్ల విలువైన గంజాయి గట్టు. ఎన్సీబీ పోలీసుల అదిరిపోయే మిడ్ నైట్ ఆపరేషన్. అసలు ఏం జరిగిందంటే, పైకి చూస్తే పశువుల దానా కోసం వెళ్తున్న సాధారణ తౌడు బస్తాల లారీలా కనిపిస్తుంది. కానీ లోపల కట్ చేస్తే సీన్ సీతారామ కళ్యాణంలా లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్మగ్లర్లు వేసిన ఈ కిలాడీ ప్లాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అత్యంత చాకచక్యంగా చిత్తు చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన విశాఖ ఎన్సీబీ బృందం శనివారం అర్ధరాత్రి వేళ బూసిపుట్టు నుంచి ముంచింగిపుట్టు వెళ్లే దారిలో పొంచి కూర్చుంది. స్మగ్లర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో పోలీసులకు బాగా తెలుసు. అందరూ గాఢ నిద్రలో ఉండే ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయాన్ని నిందితులు తమ రవాణాకు ఎంచుకున్నారు. ఒడిశా వైపు నుంచి అమాయకంగా వస్తున్న ఒక బొలెరో వాహనాన్ని పెద్దపుట్టు గ్రామ సమీపంలో ఎన్సీబీ ఇన్స్పెక్టర్ కిరణ్ బాబు బృందం అడ్డుకుంది. ఏముంది సార్ ఇందులో, అంతా పశువుల తౌడే అని డ్రైవర్ బిల్డప్ ఇచ్చినా పోలీసులు వదలలేదు. తౌడు బస్తాలను పక్కకు జరిపి చూసేసరికి లోపల ఖరీదైన గంజాయి ప్యాకెట్ల నిధి బయటపడింది. వాహనంలో ఉన్న గంజాయిని పోలీసులు బేరీజు వేసి చూసేసరికి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిసాయి. మొత్తం గంజాయి బరువు 1125 కిలోలు, అంటే క్వింటాల కొద్ది సరుకు అన్నమాట. మార్కెట్ విలువ అక్షరాల 5,60,00,000 రూపాయలు. అరెస్ట్ అయిన త్రిమూర్తులు వంతాల గోపాల్, కిల్లో అనంతరాం, పురుషోత్తం ఖారా. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ స్మగ్లింగ్ రూట్ మ్యాప్ చాలా ఆసక్తికరంగా మారింది. ఒడిశాలోని జనతాబాయ్ గ్రామం నుంచి ఈ భారీ సరుకు లోడ్ అయింది. ఆంధ్ర టు ఒడిశా సరిహద్దుల్లోని ముంచింగిపుట్టు మీదుగా పోలీసులు కళ్ళు గప్పి తరలించాలనుకున్నారు. ఒడిశాకే చెందిన భరణిపుట్టు ప్రాంతానికి చెందిన ప్రధాన గంజాయి స్మగ్లర్ కుమార్కు ఈ సరుకును అప్పగించాలనేది ప్లాన్. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ స్మగ్లింగ్ రూట్ మ్యాప్ చాలా ఆసక్తికరంగా మారింది. ఒడిశాలోని జనతాబాయ్ గ్రామం నుంచి ఈ భారీ సరుకు లోడ్ అయింది. ఆంధ్ర టు ఒడిశా సరిహద్దుల్లోని ముంచింగిపుట్టు మీదుగా పోలీసులు కళ్ళు గప్పి తరలించాలనుకున్నారు. ఒడిశాకే చెందిన భరణిపుట్టు ప్రాంతానికి చెందిన ప్రధాన గంజాయి స్మగ్లర్ కుమార్కు ఈ సరుకును అప్పగించాలనేది ప్లాన్. స్మగ్లర్లు ఎంత అప్డేట్ అవుతున్నా తౌడు బస్తాల వెనుక దాగున్న గంజాయి ఘాటును ఎన్సీబీ పోలీసులు పసిగట్టే శైలి చూస్తుంటే రూటు మార్చిన వేటు తప్పదు అని స్మగ్లర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది.